దానిపైన ఇంకా మీకు 70,000 వరకు బెనిఫిట్స్ ఉంటాయి మీకు డిస్కౌంట్స్. ఈ ఎక్స్చేంజ్ బోనస్ కానీ మీకు ఒకవేళ ఎక్స్చేంజ్ వెహికల్ ఉంటే మీకు ఎక్స్చేంజ్ బోనస్. ఛానల్ నుంచి నా గ్యారేజ్ అనమాట వస్తే ఇంకేమైనా బెనిఫిట్ చేయగలుగుతారా? డెఫినెట్లీ మన కస్టమర్స్ రిఫర్ చేస్తుంటే ఇంకా డిస్కౌంట్స్ కానీ సర్వీస్ ఇంకా మన దగ్గర ఏంటంటే మన డీలర్ మనం జెన్యూన్ మన రెగ్యులర్ యూసేజ్ యాక్సెసరీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ కస్టమర్ బుక్ చేసుకుంటే ఇంకేమైనా అడిషనల్గా మీ తరఫు నుంచి చేయగలుగుతారా? ఇంకొకటి ఇప్పుడు మనకి బేస్ మోడల్ 7 lakhs చెప్పిన కదా, అందులో మళ్ళీ మనకి 70,000 డిస్కౌంట్. దాంట్లో 70,000 వరకు డిస్కౌంట్ అంటే మనకి 630కి వస్తుంది. 630 వరకు వస్తుంది. సో ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ఉన్నాను. సో షాకింగ్ ప్రైస్ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకున్నాను కదా ఐటమ్ గురించి. సో బ్రాండ్ ఐటమ్ గురించి ఈ వీడియో అయితే చేయబోతున్నాను. కంప్లీట్గా మీకు బేస్ మీద నుంచి కంప్లీట్ టాప్ ఎండ్ వరకు మీకు ప్రైస్ అయితే రిలీజ్ చేయబోతున్నాము. ఎక్స్క్లూజివ్గా మన ఫుల్ హ్యూండాయ్ అనమాట. ఇది లక్కీ కపుల్లో ఉంటుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు సేల్స్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కింద మీకు నంబర్ ఇస్తాను, అందులో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో బిపిన్ అయితే మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన మనకి హ్యూండాయ్ ఉంటుందో అక్కడ సేల్స్ అనమాట. బెస్ట్ ప్రైజెస్ కావచ్చు స్టార్టింగ్ నుంచి అన్ని మనకి బేస్ నుంచి టాప్ మోడల్ ఈవెన్ మనకి యాక్సెసరీస్ మనకు ఏమేమి వస్తాయని కూడా మనం ఆయనతో మాట్లాడే మనం డిస్కస్ చేయడము. ల్యాక్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్ అయితే వెళ్ళిపోవడము. సో బిపిన్ చెప్పమ్మా. హలో, ఇది మనకి ఇప్పుడు హ్యూండాయ్లో యాజ్ జిఎస్టీ తగ్గింది అందరికీ తెలుసు. మనకి 22nd నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. కాకపోతే మన డీలర్స్ దగ్గర ప్రైస్ అనేది రివీల్ అయిపోయింది. ఆ ప్రైస్ తోటి ఇప్పుడు నవరాత్రిలో రష్ ఎక్కువ ఉంది కాబట్టి బుకింగ్స్ వస్తుంటున్నాయి. వెహికల్స్ అన్నీ సోల్ అవుట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్లీ వచ్చేస్తే మనం బెస్ట్ డిస్కౌంట్ ఇచ్చి క్లోజ్ చేయొచ్చు. మీకు చూసుకుంటే ఇప్పుడు నియోస్ స్టార్టింగ్ బేస్ ప్రైస్ 5,47,000 నుండి దొరుకుతుంది మీకు. అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది. దీనిపైన ఆండ్రాయిడ్ నియోస్లో వచ్చేసి మనకి ఎరా ఉంటుంది స్టార్టింగ్. ఎరా మీకు స్టార్టింగ్ వచ్చేసరికి 7 lakhsలో వచ్చేస్తుంది. 7 lakhs ఆండ్రాయిడ్. దానిపైన ఇంకా మీకు 70,000 వరకు బెనిఫిట్స్ ఉంటాయి మీకు డిస్కౌంట్స్. ఈ ఎక్స్చేంజ్ బోనస్ కానీ మీకు ఒకవేళ ఎక్స్చేంజ్ వెహికల్ ఉంటే మీకు ఎక్స్చేంజ్ బోనస్, మీరు క్యాష్ డిస్కౌంట్, ఈవెన్ మీరు కార్పొరేట్ ఉంటారు కార్పొరేట్ డిస్కౌంట్స్ లైక్ డిస్కౌంట్స్ అన్నీ వస్తాయి. మీకు టాప్ ఎండ్ చూస్తే ఇందులో మీకు ఇంకా ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఉంటుంది. దానిపైన కూడా బెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇంకా మన దగ్గర హ్యూండాయ్ జెన్యూన్ యాక్సెసరీస్ ఉంటాయి. దాంట్లో బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటుంది. ఫిట్టింగ్ ఛార్జెస్ ఏం లేకుండా మనం కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం. జెన్యూన్ యాక్సెసరీస్ పార్ట్స్ ఎంఆర్పీ ప్రైస్లోనే మనం ఇస్తాం కస్టమర్స్. ఇంకొకటి ఇప్పుడు మనకి బేస్ మోడల్ 7 lakhs చెప్పిన కదా, అందులో మళ్ళీ మనకి 70,000 డిస్కౌంట్. దాంట్లో 70,000 వరకు డిస్కౌంట్ అంటే మనకి 630కి వస్తుంది. 630 వరకు వస్తుంది బెనిఫిట్ అప్. ఇంకా అందులో మనకి యాక్సెసరీస్ మన ప్రొవైడ్ చేద్దాం, మట్ ట్యాప్స్ అవన్నీ మనకి మనం జెన్యూన్ యూసేజ్ యాక్సెసరీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి మనం జెన్యూన్ మన రెగ్యులర్ యూసేజ్ యాక్సెసరీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ కస్టమర్ బుక్ చేసుకుంటే ఇంకేమైనా అడిషనల్గా మీ తరఫు నుంచి చేయగలుగుతారా? డెఫినెట్లీ ఇప్పుడు అమౌంట్ ద్వారా కాకుండా ఏదో విధంగా కస్టమర్కి సర్వీస్, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్లో కానీ అమౌంట్ కాకుండా ఏం హైడ్స్ సీక్రెట్స్ పెట్టకుండా కస్టమర్కి జస్ట్ ప్రతి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మన ఛానల్ నుంచి నా గ్యారేజ్ అనమాట వస్తే ఇంకేమైనా బెనిఫిట్ చేయగలుగుతారా? డెఫినెట్లీ మన కస్టమర్స్ రిఫర్ చేస్తుంటే ఇంకా డిస్కౌంట్స్ కానీ సర్వీస్ ఇంకా మన దగ్గర ఏంటంటే మన డీలర్లో బెస్ట్ థింగ్, మీ బండి సర్వీస్కి ఇచ్చినప్పుడు కూడా బండి పార్ట్ లేదనుకోండి, మన వెహికల్ ఇస్తారు మీకు యూజ్ చేసుకోనికి. ఆ టైం వరకు మేము మన కార్ యూజ్ చేసుకోవచ్చు. ఫెసిలిటీ ఓన్లీ మన కొన్ని డీలర్లోనే ఉంది. ఇది కున్లలో ఈ ఫెసిలిటీ ఉంది. సో ఇప్పుడు మనకి 630కి వస్తుంది. 630 ఫైనల్. ఇంకేమైనా మీరు డిస్కౌంట్ చేయొచ్చు మనం వాటి బట్టి వెహికల్ని మనం బుక్ చేసుకునే వాళ్ళకి వస్తే. ఇంకొక మిత్ ఉన్నది మా దగ్గర, అది ఏంటంటే 22nd ఇప్పుడు ఏదైతే జిఎస్టీ ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడు కాకుండా దీపావళి కాకండి, లేకపోతే ఏదైనా దసరా అంటే మనకి డిసెంబర్ వరకు కాకండి అని చెప్తున్నారు. ఇంకేమన్నా ఫర్దర్గా లైక్ ఇప్పుడు మనకి 28% అయింది కదా జిఎస్టీ, ఇప్పుడు అది 18కి వచ్చేసింది. చిన్న బండ్లు ఏవైతే మనకి బిలో ఏదైతే 4 meter సెగ్మెంట్ ఉందో ఇంకేమన్నా తక్కువ అవుతుంది, సంథింగ్ రూమర్స్ అట్లా బాగా స్ప్రెడ్ అవుతుంది. మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ ఆల్మోస్ట్ 3.5 years నుంచి జాబ్ చేస్తున్నా. ఇప్పటి వరకు నేను ఆటోమొబైల్స్లో అని కాదు ఐరన్ రేట్ తగ్గడం అనేది నేను చూడలే. ఇక గవర్నమెంట్ దసరా దివాళీ ఆఫర్ లాగానే జిఎస్టీ అని తగ్గించింది. దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు పర్చేస్ 4-wheeler. ఈవెన్ హ్యూండాయ్ అని కాదు, ఏ కార్ అయినా మీకు ఇష్టం ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు పర్చేస్ ద కార్. సో ఇప్పుడు దసరా బండ్లు అవైలబుల్ ఉన్నాయి అయితే మోస్ట్లీ ఇప్పుడు రష్ స్టార్ట్ అయింది, బుక్స్ అయితేనే ఉన్నాయి. బట్ మన డీలర్ పెద్ద డీలర్ కాబట్టి మనకు స్టాక్ ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 630కి మీరు బేస్ మోడల్ ఆఫర్ చేస్తున్నారు. ఎదాలో ఏమేమి వస్తే సింపుల్గా ఎరాలో మనకు మెయిన్ పాయింట్స్ హైలైట్. ఈవెన్ మనం చెప్పడానికి బేసిక్ అని చెప్తున్నాం కానీ దాంట్లో కూడా మీకు స్టాండర్డ్గా 6 air bags వస్తాయి, ఏసీ వస్తుంది, మీకు పవర్ విండోస్ వస్తాయి, మీకు టీపీఎంఎస్ హైలైట్ 2 power windows వస్తాయి, ప్లస్ మీకు రేర్ సెన్సర్స్, మీకు హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ వచ్చేస్తుంది బేసిక్ నుండి, మీకు ఏ టైర్లో ఎంత ప్రెజర్ ఉందో చూపిస్తుంది, బేస్ మీకు సీట్ బెల్ట్ రిమైండర్ వచ్చేస్తుంది, ప్లస్ చైల్డ్ లాక్ సిస్టమ్ కానీ, మీకు డోర్ సేఫ్టీ లాక్, ఆటోమేటిక్ స్పీడ్ని బట్టి డోర్ లాక్ అయిపోతుంది, ఇంపాక్ట్ అయినప్పుడు డోర్ అన్లాక్ అయిపోతుంది. సేఫ్టీ ఫీచర్స్ ఈవెన్ మనకు చెప్పడానికి బేసిక్ అయినా కానీ
30 to 35 సేఫ్టీ ఫీచర్స్ బేసిక్గా వచ్చేస్తుంది. మనకి చూసేదాకా ఇప్పుడు 630కే మనకి అంటే 6,30,000కే i10 ఏదైతే ఏదా మోడల్ ఉందో కంప్లీట్ బేస్ అనమాట. ఇంకా కూడా తక్కువ చేస్తుంటాము. అందులో కూడా మనకి ఇవన్నీ ఫీచర్స్ లైక్ ప్రాపర్గా మనం యూసేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏదా తర్వాత మనకి మ్యాగ్నా ఉంటుంది. మ్యాగ్నా కాకపోతే మనం నియోస్లో చూస్తే మనకు ఆల్మోస్ట్ 90% స్పోర్ట్స్ మోడల్ సేల్ అవుతుంది. ఎందుకంటే మన వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అది. మన స్పోర్ట్స్లో మనకు చూసుకున్నట్టయితే ఆన్రోడ్ మనం మీకు బడ్జెట్లో 8 lakhs వరకు చేసేయచ్చు. స్పోర్ట్స్ మోడల్ 8 lakhs చేయొచ్చు. మీకు ఇన్సూరెన్స్తో పాటు మీకు అందులో వచ్చే ఫీచర్స్ స్పోర్ట్స్ వచ్చేసి మీకు 7,67,000 వరకు చేయొచ్చు. మీకు చూసేదాకా నేను రీసెంట్గా చెప్పాను మా కజిన్ తీసుకున్నాడని, ఆయన స్పోర్ట్స్ ఆప్షనల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన స్పోర్ట్స్ అంటే చాలామంది మెసేజ్ చేసేది అనమాట. ఒక బ్రదర్ కూడా మెసేజ్ చేసాడు స్పోర్ట్స్ ఎంత పడుతుంది ఇప్పుడు అని. ఆయన వరంగల్ ఉంటాడు యాక్చువల్గా. సో నేను ఇప్పుడు హైదరాబాద్ ఉన్న కొన్ అనమాట. ఇది కున్ మీకు ఎక్కడైనా డీలర్ ఒకటే ఆఫర్ చేస్తారు ప్రైస్, వరంగల్ అని ఆల్ ఓవర్ తెలంగాణ. మన కున్ మొత్తం ఓన్లీ హైదరాబాద్లో ఉంది, డిస్ట్రిక్ట్స్లలో లేదు. డిస్ట్రిక్ట్స్లో లేదు. సో చూడండి అబ్బా, ఒకవేళ బెస్ట్ ప్రైస్ కనుక మీకు ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. మన హోమ్ డెలివరీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్స్లో కనుక మీరు ఉన్నట్టయితే బెస్ట్ ప్రైస్ ఎక్కడ వస్తే అక్కడ తీసుకోండి. ఇది మంచి అవకాశం అనమాట. సో ఇది మళ్ళీ రాదనిపిస్తుంది నాకు కూడా. ఈవెన్ అండ్ ఇప్పుడు 760కి వస్తుంది కదా బ్రో, ఇది స్పోర్ట్స్ మోడల్. ఈవెన్ దాంట్లో కూడా ఇంకా మనం బుక్ చేసుకుంటే ఇంకా మన తక్కువ రావచ్చా? ఉంటుంది డెఫినెట్లీ. బెనిఫిట్స్ అయితే కస్టమర్ సాటిస్ఫై వరకు ఉంటుంది. రైట్. స్పోర్ట్స్ మనకి చూసుకున్నట్టయితే 760లోనే వచ్చేస్తుంది. స్పోర్ట్స్లో హైలైట్ ఫీచర్స్ చెప్పు. స్పోర్ట్స్లో మీకు హైలైట్ ఫీచర్స్ మీకు మెయిన్గా మనకు సిటీలో కావాల్సింది స్క్రీన్, రివర్స్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్. ఇప్పుడు ఇట్లా ట్రాఫిక్కి ఎంత చెడావులు ఉన్న వెహికల్ వెనకకు రాకుండా మనకు స్టేబుల్గా ఉంటుంది. అదొక ఫీచర్ న్యూ డ్రైవర్కి యూజ్ అవుతుంది. ప్లస్ మనకి ఇంకా ఐడిల్ స్టాప్ అండ్ గో ఉంటుంది. వెహికల్ రన్నింగ్లో ఆగిపోయినా కానీ మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్రేక్ ప్రెస్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ మీకు క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది. స్పోర్ట్స్లోనే క్రూజ్ కంట్రోల్ కూడా మీకు. అలైవిల్స్ మీకు స్పోర్ట్స్ ఆప్షన్లో వస్తాయి, స్పోర్ట్స్లో రావు. సో ఇందులో మనకి స్టీల్ వీల్స్ వస్తాయి. కాకపోతే ప్రాపర్గా మనకి వీల్ సెటప్ అయితే వస్తుంది అబ్బా, వీల్ క్యాప్ అయితే వస్తుంది మనకి. సేమ్ అలైవిల్ లాగానే ఉంటుంది. మనం చూసినట్టయితే మరి దగ్గరకు వచ్చి అబ్జర్వ్ చేస్తే మరి అలైవిల్ కాదండి. సో చెప్పు. ఇంకా మీకు చూస్తే స్పోర్ట్స్లోనే మీకు ఆటోమేటిక్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చేస్తుంది. మీరు అడ్జస్ట్ చేసుకోకుండా క్లైమేట్ని బట్టి అదే టెంపరేచర్ కంట్రోల్ అయిపోతుంది. మీకు ఇవన్నీ మిడిల్ టిల్ స్టీరింగ్ బేసిక్ నుండి వచ్చేస్తుంది మనకు. టిల్ స్టీరింగ్ ప్లస్ డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్ వచ్చేస్తుంది. రేర్ ఏసీ కూడా వచ్చేస్తుంది. రేర్ ఏసీ ఈవెంట్ కూడా. సో ప్రాపర్గా మనకు ఆల్ ఓవర్ వాల్యూ ఫర్ మనీ అన్ని ఇప్పుడు డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యేవన్నీ మనకి స్పోర్ట్స్ అన్ని వచ్చేస్తే కూడా మనం ఇంకా హ్యుండైలో బెస్ట్ ఏంటంటే మనకు మెయిన్ ఏసీ అండ్ స్టీరింగ్ ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. దట్ టు బిల్డ్ క్వాలిటీ మనం 76% హై స్ట్రెంత్ స్టీల్ యూజ్ చేస్తాం మనం కంపేర్ టు అదర్ వెహికల్స్. అండ్ సర్వీస్ ఎలాగో తెలిసిందే, మారుతి హ్యుండైలో కంపేర్ చేస్తే ఇవి రెండే టాప్ ఉంటాయి ఆటోమొబైల్స్లో. దట్టు ఇంకా లగ్జరీ ఫీచర్స్తో పాటు మనం మెయింటెనెన్స్ కూడా లోలో ఉంటుంది. రైట్ బిపిన్. సో ఇదబ్బా, సో బిపిన్ నంబర్ ఇస్తాను నేను మీకు. ఏం డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా అనుకోండి ఇక్కడికి వచ్చి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఫుల్ హ్యుండై లక్కడీ కపుల్ అనమాట. ఇంకేమైనా హ్యుండైకి సంబంధించి వెహికల్ రివ్యూ కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. నేను ఖచ్చితంగా దానిపైన కూడా డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాదే.